వరి సాగులో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలు అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఎకరానికి 25-30 కిలోలు విత్తనం వాడుతున్నారు రైతాంగం. అలా కాకుండా దీన్ని 10-12 కిలోలు గనక తగ్గించుకోగలిగితే రైతుకి దగ్గర దగ్గరగా ఒక 500-1000 రూపాయలు కూడా ఆదా అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి రైతులు అది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. సమయంలో విత్తన ఎంపిక చేసుకోవాలి. అలాగే మనకి వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి రకాలే కానివ్వండి, నేలకి అనుకూలంగా ఉన్నటువంటి రకాలని ఎంచుకోవాల్సినవి కూడా అవసరం చాలా ఉన్నదన్నమాట. దీంట్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కూడా సంప్రదిస్తూ మీతో ఉన్నటువంటి తోటి అభ్యుదయ రైతుల అభిప్రాయాలు తీసుకుంటూ సాగు అనేది దృష్టి పెట్టి దాని మీద ఒకే రకంలో ఒకే పోకడు కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి దీర్ఘకాలిక మధ్యకాలిక రకాలని ఎంపిక చేసుకుంటూ వర్షాకాలంలో ఎటువంటి విత్తనాలను సాగు చేయాలి, అలాగే వేసంగిలో ఏ రకాలు సాగు చేయాలి అనే దాని మీద కూడా పూర్తిగా అవగాహన చేసుకొని కనుక మనం సాగు విధానాలు అవలంబించినట్టయితే రాష్ట్రంలో మరింత వ్యవసాయ రంగం అభివృద్ధి పడటానికి ఎంతైనా తోడ్పడుతుందని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.